ఎన్ని రకాల పళ్ళు తెచ్చారో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ నేను ఉదయాన్నే ఉసిరికాయతోన ఐస్ క్యూబ్స్ అయితే చేస్తున్నాను అనమాట. మనం నార్మల్గా ఉసిరికాయలు పెడితే తొందరగా పాడవుతుంటాయి కదా, ఈ విధంగా క్యూబ్స్ లాగా తయారు చేసి పెట్టుకుందామని చెప్పేసి కరివేపాకు అయితే అయిపోయింది. రేపు ఫ్రైడే ఉంది, రేపు అయితే తెచ్చుకోవాలి. అందుకని ఇప్పటి వరకు మిరియాలు అలాగే ఉసిరికాయ మిక్సీలో వేసి ఆ విధంగా ఐస్ క్యూబ్స్ చేసి మా ఆయనకైతే ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చాను. నేను కూడా తాగేశాను అనమాట. ఈరోజు కరివేపాకు లేదు, ఇందులో కరివేపాకు కలుపుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం కర్రీలలో వేసుకుంటే తినం కదా, ఈ విధంగా డైరెక్ట్గా తాగేస్తే బాగుంటుంది. ఇంకా ఉదయాన్నే ఛాయ్ కూడా పెట్టేశాను అనమాట. నిన్న హైదరాబాద్ వెళ్ళాడు మా ఆయన, వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చాడు అనమాట. నైట్ అయితే ఇంకా 12 అలా అయింది వచ్చే వరకు, అప్పుడు చూడలేదు, అందుకని ఉదయాన్నే చూస్తున్నాను అనమాట. ఇవి చెర్రీస్, మనకు కేక్ పైన పెట్టిస్తారు కదా చెర్రీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిండు. పిల్లలు ఫస్ట్ కొంచెం తిన్నారు, తర్వాత వద్దన్నారు, తర్వాతనేమో వాళ్ళే అనమాట మొత్తము నచ్చినాయి వాళ్ళకైతే. తర్వాత ఇవి లీచీ ఫ్రూట్స్ అయితే మాకు ఫేవరెట్ అనమాట. నేను మా పెద్దోడికి చాలా ఇష్టం అవి కూడా ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా, నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కానీ కొన్నే తీసుకొచ్చాను అనమాట. మా పెద్దోడే ఎక్కువ తినేసిండు, కానీ నాకు ఈ లీచీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వీటి తర్వాత ఇంకా చెర్రీస్ అలాగే లీచీ ఫ్రూట్, ఏదో అవకాడో తీసుకొచ్చిండు అనమాట. ఫస్ట్ టైం అవకాడో ఫ్రూట్ చూడడం కానీ తినడం కానీ, ఇంకా అయితే తినలేదు. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పేసి పండయ్యేదాకా పెడదామని అట్లాగే పెట్టానమాట. మా పిల్లలు కూడా అవకాడో ఫ్రూట్ ఇప్పుడే చూడడము. చాలా రోజులు అవుతుంది, అది నేను మెసేజ్ పెట్టాను అనమాట మా ఆయనకు అవకాడో ఫ్రూట్ తీసుకురామని. దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా చూశాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అందుకని దొరికితే తీసుకురామని చెప్పాను. అక్కడ లులుమాల్కి వెళ్ళినట్టున్నాడు, తీసుకొచ్చిండు. అలాగే అన్ని ఉసిరికాయలు కూడా తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ దొరకవు కదా, మేము ఉన్న దానిలో కార్తీక మాసంలో అప్పుడైతేనేమో మార్కెట్లో అమ్ముతారు. అక్కడ లులుమాల్లో అయితే ఎప్పుడైనా ఉంటాయన్నమాట. దొరికినప్పుడే తీసుకుందామని చెప్పేసి ఎక్కువైతే తీసుకొచ్చిండు. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే మనకు డైలీ అది వాడే ముందు ఒక 5 మినిట్స్ ముందు బయటకు తీసి కడిగి పెట్టి ఉంచితే మంచిగా అవుతుందన్నమాట. వీటితోన జ్యూస్ చేసి ఐస్ క్యూబ్స్లలో వేసి పెడతాను. తర్వాత పొమగ్రనేట్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చపాతీ చేద్దామనేసి పిండి అయితే కలిపి చపాతీ అయితే చేస్తున్నా. చపాతీ చేసిన తర్వాత ఒక కొరియర్ అయితే వచ్చిందనమాట. మా ఆయన అయితే కొరియర్ ఏదో ఆర్డర్ పెట్టిండు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో డిజిటల్ వాచ్ ఉందన్నమాట. మనకు ఛార్జింగ్ పెట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి పెడతారనమాట డిజిటల్ వాచ్. అది ఫిట్టింగ్ కూడా చేసేటప్పుడు ఒక వీడియో షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది నేను వేరే వాళ్ళ ఇంట్లో చూశాను ఒకసారి, అమెజాన్లోనేమో ఆర్డర్ పెట్టిండు ఇది. ఏందని ఓపెన్ చేసి చూస్తే వాచ్ అయితే ఉంది. ఇంట్లో ఉన్న వాచ్ కూడా ఆగిపోయిందనమాట. రెగ్యులర్గా మేము వాడేది నైట్ 3 o'clock వరకు నడిచింది, తర్వాత 3 o'clockకి ఆగిపోయిందనమాట. కరెక్ట్ టైంలో ఆగిపోయింది అది కూడా. ఇది తెచ్చే టైంకి అదైతే పోయింది. దీనికి రిమోట్ కూడా ఉందన్నమాట. అది కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మనకు రెడ్ కలరా, బ్లూ కలరు, గ్రీను ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే బాక్స్ అమెజాన్లో ఫాస్ట్గా వచ్చినట్టుందనమాట. నిన్ననే ఆర్డర్ పెట్టినట్టున్నాడు, ఈరోజుకే వచ్చేసింది అది. తర్వాత ఫ్రైడే అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ అయితే రెడీ అయి ఉన్నానమాట. మా మరదలు వస్తుంది, ఇద్దరం కలిసి మార్కెట్కి అయితే వెళ్ళాలి. బ్యాగ్ అలాగే మనీ అంతా రెడీగా పెట్టుకున్నాను అనమాట. 5 o'clock వరకు వస్తానని చెప్పింది. ఇంకా వెయిట్ చేస్తున్నా, వస్తే ఈరోజు కొనాల్సిన కూరగాయలు చాలా ఉన్నాయన్నమాట. 600 అయితే తీసుకెళ్తున్నా. ఎన్ని డబ్బులు మిగులుతాయో చూడాలి. లాస్ట్కు వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. క్లాస్లో తీసుకున్న డబ్బుల్లో ఒక 10 రూపీస్ మిగిలాయి అనమాట. నేను మార్కెట్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు 10 రూపీస్ మిగిలిపోయాయి. వచ్చిన తర్వాత నైట్కు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది ఏమంటారు, పునగంటి కూర అంటారు కదా, ఆకుకూర అనమాట. లాస్ట్ మార్కెట్ రోజు మా అమ్మ తీసుకొచ్చి, మేము ఫస్ట్ టైం అనమాట ఒకసారి తీసుకొచ్చిన చేద్దామని, అంతా కట్ చేసి పెట్టినా కూడా తర్వాత చేద్దాం అనుకొని ఉంచాను. తర్వాతనే అవి పాడైపోయింది. మా అమ్మ తీసుకొచ్చి లాస్ట్ మార్కెట్ రోజు నైట్ కొంచెం చేసిందనమాట. చాలా బాగుండే, అందుకని ఈసారి మార్కెట్కి నేను తీసుకొచ్చుకున్నది చేద్దామని. ఈ వాచ్ అయితే చూసారు కదా, ఇది రైల్వే టైం ఉంది ఇక్కడ, దీన్ని సెట్ చేయాలి. వాచ్, డేట్ అలాగే మంత్ అన్నీ సెట్ చేసి పెట్టాలి. ఇక్కడ మా పెద్దోడు నైట్ చూడలేదు కదా, ఉదయాన్నే చూసి దానికి కనెక్షన్ పెట్టి చూస్తున్నారనమాట. ఈవినింగ్ వచ్చేసి మా ఆయన దీనికి మెజర్మెంట్ తీసుకొని ఎక్కడ సెట్ చేయాలని ఆలోచించి అక్కడ పైన పెడతానని అన్నాడనమాట.
దాని లెంత్ చూసుకొని ఆ లెంత్ ప్రకారం మనము మొలలు అయితే కొట్టాలి కదా. పిన్నులు ఆ పిన్నులు కొట్టడానికి దాని లెంత్ అయితే చూస్తుండు. అదే పాత వాచ్ చూడండి అక్కడ 250 వరకు వచ్చింది, ఆగిపోయిందనమాట. కరెక్ట్ టైంకి ఈ వాచ్ కూడా ఆర్డర్ పెట్టిండు. ఆ పైన అయితే పెడుతుండనమాట, అక్కడ పైన ఆ టీవీ పైన ఆ ప్లేస్లో అయితే సెట్ చేసేస్తున్నాం దాన్ని. ఇంట్లోకి రాగానే కరెక్ట్గా మనకు కనిపించే ప్లేస్ అయితే అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే పర్ఫెక్ట్ అనమాట వాచ్. ఫస్ట్ ఇక్కడ వైర్ కనిపిస్తుందిగా మధ్యలో, ఇక్కడ పెడదాం అనుకున్నాడు, కానీ మళ్ళీ ఏమనుకున్నాడో అక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడు ప్రతి దానిలో దూరుతాడనమాట. అక్కడ వాచ్ పెడుతుంటే అక్కడ ఆయన పెన్తో అయితే రాసేస్తున్నాడు. ఫైనల్గా అయితే వాచ్ అయితే ఫిక్స్ అయిపోయింది. అది రైల్వే టైం పడింది 12:08 అని చెప్పేసి దాన్ని అయితే చేంజ్ చేస్తాను అనమాట. కలర్ కూడా అక్కడ కలర్ కూడా చూస్తున్నారు ఏ కలర్ పెట్టాలనేది. పైన వచ్చేసి 25 డిగ్రీ సెల్సియస్ అంటే బయట వాతావరణము ఎన్ని డిగ్రీలు ఉందనేది కూడా కనిపిస్తుంది అక్కడ. వాతావరణం మనము దాన్ని తెచ్చాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా టైం అయితే ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్కి రెడ్ కలర్ పెట్టామన్నమాట. మనము రైల్వే స్టేషన్లో అక్కడ రెడ్ కలరే ఎక్కువ తొందరగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా, అందుకని రెడ్ కలరే పెట్టినాము. ఇంకా ఇక్కడ ఉసిరికాయలు తెచ్చిండు కదా నైట్, ఆ ఉసిరికాయలతో కట్ చేసి కరివేపాకు కూడా నేను మార్కెట్ రోజు అయితే తీసుకొచ్చిన కదా, అవన్నీ కలిపి మిక్సీ పట్టి పెడదామని చెప్పేసి కట్ చేస్తున్నా. ఇంకా అన్నీ అయితే మనకు ఐస్ క్యూబ్స్లలో పట్టవు కాబట్టి ఒక 10-15 వరకు కట్ చేసిన ఉసిరికాయలు. అలాగే ఉసిరికాయలతో సమానంగా ఈ కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్లు వాసన అయితే బాగా వస్తుందన్నమాట. లేత కరివేపాకు కూడా తీసుకొచ్చి అందులో మిరియాలు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి వడగట్టకుండా డైరెక్ట్గా ఇదే విధంగా ఐస్ క్యూబ్స్లలో అయితే వేసి పెడుతున్నాను అనమాట. మనకు వడగట్టేస్తే ఇంక అందులో ఉండేది ఏముంది అంతా వెళ్ళిపోతుంది. అందుకని ఎలా ఉందో అలా మొత్తం ఐస్ క్యూబ్స్లలో అయితే వేసి పెట్టి డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక 2 క్యూబ్స్ వేసుకొని తాగితే మనకు ఫేస్కి హెయిర్కి అంతా బాగుంటుందన్నమాట. ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మా పెద్దోడు తాగుతాడు కానీ మా చిన్నోడు తాగడనమాట. అయినా సరే బలవంతంగా ఒకరోజు అయితే తాగించిన. 2 రోజులు తాగకపోయినా ఒకరోజు తాగినా బాగుంటుంది కదా అనేసి ఇంకా వాడు కూడా ఒకరోజు తాగిపించిన అనమాట. ఇవంతా ఇట్లా ఐస్ క్యూబ్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. తర్వాత పిల్లలకి సేమియా పాయసం కావాలని అడిగితే ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అనమాట. ఒక గంట ముందు అయితే నానబెట్టి ఉంచిన ఈ సగ్గుబియ్యము, నీళ్ళు వేసి నీళ్ళల్లో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ సేమియా కూడా వేసేస్తున్నా. ఫస్ట్లోనే మనము ఏమంటారు చక్కెర వేసేసాం అనుకో, పాలు వేసినామంటే విరిగిపోయినట్టు అవుతుంది అనమాట. అందుకని అలా కాకుండా సగ్గుబియ్యము సేమియా ఉడికిన తర్వాత పాలు అయితే వేసుకోవాలి. ఇంకా మాకు ఫైనల్గా అయితే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. పిల్లలకైతే పెట్టాలి. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.